చేంజెస్ స్టార్ట్ అయిపోయాయి. అందుకని ఈసారి ఇక పట్టు వదలని విక్రమార్కుడు ఏదో అంటూ ఉంటారు సరే, ఆ టైప్లో ఈసారి మాత్రం ఆపకూడదని నిర్ణయించుకుని ఇలా కంటిన్యూ చేస్తున్నాం. వరుసనే 5 రోజులు జిమ్కి వెళ్ళాను. ఇవాళ పొద్దున్నే ఎందుకో మూడు బాగాలేదు, అందుకని ఎగ్గొట్టాను. అయినా సరే బాడీ మాత్రం చేయాల్సిందే అంటుంది. అందుకని ట్రెడ్మిల్ మీద ఇలా చేస్తూ ఉన్నాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్సర్సైజ్ అనేది మానవద్దు. కనీసం 20 నిమిషాలైనా కేటాయించండి. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది, డిప్రెషన్ తగ్గిపోతుంది, టెన్షన్స్ ఎగిరిపోతాయి, ఓవర్ థింకింగ్ ఆగిపోతూ ఉంటుంది. బాడీ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయ్యి భలే హ్యాపీగా డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. కాకపోతే ఇదిగో కొన్నిసార్లు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చి ఇలా సడన్గా ఈ రన్నింగ్ చేస్తుంటే డొక్కలో నొప్పి వస్తూ ఉంటుంది. కొద్దిసేపు లిటిల్ బిట్ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి నాకు ఎందుకో మరి రైట్ సైడ్ డొక్కల్లో బాగా పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఎక్కువ రన్నింగ్ చేసినప్పుడే. బహుశా మీకు చాలా మందికి అట్లా గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమైనా వస్తూ ఉంటుందేమో. సో ఆ 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తుంటాను అనమాట. మీరు మాత్రం